హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 8. హర్షిని అలా చీరలో నడుచుకుంటూ వస్తుంటే విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. హర్షిని అప్పుడు ఏంది సార్ అని అట్లా చూస్తున్నారు నా వైపు అని అడుగుతుంది. ఏం లేదు, ఈరోజు చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎందుకు ఇట్లా రెడీ అయినావు అని అడుగుతాడు. అప్పుడు హర్షిని, మీరేగా సార్ పార్టీ అని చెప్పారు, అందరూ వ్యాపారవేత్తలు మంచిగా రెడీ అయి వస్తారు కదా సార్, మరి మీకు తగ్గట్టు నేను కూడా రెడీ కావాలి, అందుకే ఇట్లా రెడీ అయినా సార్ అని అంటుంది. ఒక్కసారి గమనించండి సార్, మీరు మొదటిసారిగా ఇలా ప్రేమగా నాతో మాట్లాడుతున్నారు అని హర్షిని అనగా, సరే అని హర్షిని విరాట్ వైపు చూస్తుంది. ఇద్దరు పార్టీకి వెళ్తారు. విరాట్ హర్షిని వైపు చూడగానే, ఏంది సార్ అట్లా చూస్తున్నారు కన్నారపకుండా అని అంటారు. ఏమో హర్షిని, ఈరోజు నువ్వు చాలా అందంగా ఏం చేద్దాం నీ అందానికి నేను మైమరిచిపోతున్నాను. విరాట్ డ్రైవర్ సార్, మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది అని అంటాడు. అయినా సరే విరాట్ పట్టించుకోడు. అట్లా 2-3 సార్లు విరాట్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. విరాట్ స్నేహలోకి వచ్చి హర్షిని విరాట్ పార్టీకి చేరుకుంటారు. పార్టీ ఒక ప్రకృతి అయిన అందమైన ప్రదేశంలో జరిగింది. అది ఒక ఓపెన్ గార్డెన్ ప్రదేశం. అక్కడ చాలామంది బిజినెస్ మ్యాన్లు వచ్చారు. అలాగే రిచ్ కిడ్స్ కూడా ఉన్నారు. పెద్దగా పాటలు పాడుతున్నారు మరియు డ్యాన్సులు వేస్తున్నారు. ఆ పార్టీ కొంచెం వ్యాపార పార్టీలా లేదు, కొంచెం వింతగా ఉంది. ఏంది సార్ ఈ పార్టీ ఇలా ఉంది అని హర్షిని అడుగుతుంది. నాకు కూడా ఇది వ్యాపార పార్టీలా అనిపించడం లేదు అని విరాట్ చెప్పగా హర్షిని కొంచెం చిరునవ్వు నవ్వింది. విరాట్ హర్షిని వైపు చూసి, నవ్వు నీకు ఇలాంటి పార్టీలకి రావాల్సిన అదృష్టం కూడా లేదు, కానీ నా వల్ల నీకు ఆ అదృష్టం దక్కింది, కానీ సంతోషపడాల్సింది పోయి ఎగతాళి చేస్తావా అని విరాట్కు కొంచెం కోపం తెప్పిస్తుంది. అయినా హర్షిని చెప్పింది కూడా నిజమే కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. విరాట్ కొంచెం కంగారు పడి అంతా చూస్తుండగా సెక్స్ డ్రెస్ వేసుకున్న ఒక హాట్ గర్ల్ విరాట్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి విరాట్ బేబీ అని నవ్వుతూ పలకరిస్తుంది. అది చూసి హర్షిని కొంచెం కోపం తెచ్చుకుంటుంది. విరాట్ ఆ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడతాడు. ఇది నువ్వు ఒక వ్యాపార పార్టీ అని చెప్పావు కదా, నువ్వు ఏంది ఇక్కడ ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. నో అని అంటుంది. నువ్వు చూసింది నిజమే, ఇది ఒక వ్యాపార పార్టీ, నేను ఇక్కడ అందరినీ ఆహ్వానించాను అని చెప్తుంది. అవును, ఇది జీవితంలో ఇలాంటి పార్టీని ఎప్పుడూ చూసుండవు, కొంచెం ఆస్వాదించు సార్ అని నవ్వుతూ చెప్తుంది. విరాట్ తన స్నేహితురాలను హర్షినికి పరిచయం చేస్తాడా లేదా చూద్దాం. విరాట్ తన స్నేహితులను హర్షినికి పరిచయం చేస్తాడు. అందమైన చీరలో తన పక్కన నిలబడి ఉన్న హర్షిని చూసి తన ఫ్రెండ్స్కు పరిచయం చేశాడు. వెంటనే విరాట్ ఫ్రెండ్ శృతి అయోమయంగా ఆమె ఎవరు అన్నట్టు చూస్తుంది. సార్ విరాట్, ఆమె ఎవరు అని అడుగుతుంది. విరాట్ ఏం అనకముందే శృతి అకస్మాత్తుగా నాకు గుర్తొచ్చింది, తిను నీ భార్య కదా అని చెప్తుంది. ఆ మాట విన్న హర్షిని విరాట్ ఒక్కసారిగా ఉలిక్కిపోయి ఆశ్చర్యపోతారు. శృతి మేమిద్దరం కాలేజీ నుండి స్నేహితులం అని చెప్పింది. హర్షిని ఆ మాట వినగానే కొంచెం కూల్ అయ్యింది. కానీ విరాట్ వైపు చూసి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. శృతి యొక్క అపార్థాన్ని ఎలా తొలగించాలో తెలియక అర్థం కానట్టు నటిస్తుంది. ఇద్దరు నవ్వుతూ దగ్గరగా ఉండిపోతారు. వెంటనే శృతి ఒక పని మీద పక్కకెళ్తుంది. సరే మీ ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకోండి, నేను తర్వాత మాట్లాడుతా వచ్చి అని చెప్పి వెళ్ళిపోతుంది.
శృతి ఫ్రెండ్స్తో మాట్లాడి వచ్చినాక విరాట్ హర్షినిని పార్టీకి తీసుకెళ్తుంది. అక్కడ శృతి స్నేహితులు, ఆమె భార్యాభర్తలు, ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ గుంపులో చాలామంది హాట్ సెక్సీ అమ్మాయిలు మరి అబ్బాయిలు కూడా ఉన్నారు. గాయ్స్ వినండి, నేను మిమ్మల్ని మీకు ఒకరిని పరిచయం చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంతైన వ్యాపారవేత్త బిజినెస్ మ్యాన్ విరాట్ వచ్చాడు అని అనగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి విరాట్ వైపు చూస్తారు. విరాట్ నా పాత స్నేహితుడు అని పరిచయం చేస్తుంది అని చెప్తే అందరూ శృతి వైపు చూస్తారు. అక్కడ వచ్చిన అబ్బాయిలందరూ ఈ అమ్మాయిలు చాలా అందంగా ఉంది అని చూస్తూ ఉంటారు. అమ్మాయిలందరూ విరాట్ వైపు చూస్తారు. అతను బిజినెస్ మ్యాన్, అతను వేసుకున్న డ్రెస్సు కూడా బిగ్గెస్ట్గా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ హర్షిని వైపు చూడగానే వెంటనే విరాట్ హర్షిని పక్కనే నిలబడి ఉంటాడు. అమ్మాయిలు అందరూ వచ్చి విరాట్ పక్కన నిలబడగానే నీ భార్య చాలా వినగానే ఉంది. విరాట్ హర్షిని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. నిజంగా నా భార్య ఇంత అందగత్తె, ఇలా అందరూ పొగుడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అనుకుంటాడు. వచ్చిన అందరు అమ్మాయిలకి శృతి విరాట్ని పరిచయం చేస్తుంది. ఈయన బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, ఈమె అతని భార్య హర్షిని అని చెప్తుంది. విరాట్ కూడా మైక్ తీసుకొని అందమైన హర్షిని నా భార్య అని చెప్తాడు. ఆ మాట విన్న హర్షిని ఆశ్చర్యపోతుంది. నాకు స్పృహ ఉందా లేదా అని అనుకుంటూ ఉంటుంది. గిచ్చుకుంటుంది. విరాట్ వైపు చూస్తూ అలా ఉండిపోతుంది. విరాట్ ఎప్పుడు నా భావాలను, నా మనసును ఎప్పుడు అర్థం చేసుకోలేదు, కానీ ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు అందరికీ నా భార్యని పరిచయం చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటాడు. మంది అబ్బాయిలు వచ్చి హర్షిని దగ్గర హలో, ఒక అందమైన బ్యూటీ అని ఇబ్బందిగా అల్లరి చేస్తూ ఉంటారు. హర్షిని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. పార్టీలో ఉన్న ఒక వ్యక్తి సడన్గా హర్షిని చేయి పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. తను అలా హర్షినితో చేయటం చూసిన విరాట్ వెంటనే తన మనసులో ఎంతో కోపం మరియు ఉద్రేకం పొంగింది. హర్షిని దగ్గరికి వచ్చి నా చెయ్యిని పట్టుకొని తన వైపుకి హర్షినిని లాక్కుంటాడు. అది చూసిన ఆ వ్యక్తులు ఓసారి తను మీ భార్య కాదు, క్షమించండి అని అంటారు. అందులో ఒక వ్యక్తి బ్రో, కానీ మీ భార్య చాలా అందంగా ఉంది అని హర్షినిని పొగుడుతాడు. హౌ డేర్ యూ, నా భార్యను పొగడ్డానికి నువ్వెవరు అని విరాట్ కోప్పడతాడు. కానీ ఆ రోజు తను ఆ ప్రశంసలకు అర్హురాలు, ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది. ఎవరైనా సరే మగవాళ్ళు తనని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. కానీ ఇదంతా విరాట్కి అస్సలు ఇష్టపడదు. శృతి, విరాట్ మరియు హర్షిని ఆ పార్టీకి ఎందుకు ఆహ్వానించాడో విరాట్కి గుర్తులేదు. ఎందుకంటే విరాట్కి మర్చిపోయే అలవాటు చాలా ఉంది. అతనికి ఎప్పుడూ ఏమీ గుర్తుండదు. అందుకే ఈరోజు శృతి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడుగుతుంది. మీరే కదా నన్ను ఆహ్వానించింది అని అడుగుతారు. దేనికి ఆహ్వానించిన అని అడగగానే శృతి సారీ, నన్ను క్షమించు అని అంటాడు. ఆ మాట విన్న శృతి కోపం అలగం తెచ్చుకుంటుంది. సరే సరే, ఈరోజు నా పుట్టినరోజు అని అంటుంది. ఇది కూడా నువ్వు మర్చిపోయావు అని చెప్తుంది. విరాట్, నా పుట్టినరోజు ఆ పార్టీకి ఆహ్వానించాను. ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఏమిటంటే అతను ఎప్పుడు ప్రజల పుట్టినరోజు పార్టీలకి లేదా అలాంటి వాటికి వెళ్ళడు. అతను ఎప్పుడు వ్యాపార పార్టీలకు హాజరవుతాడు. శృతి మాటలు విన్న విరాట్ అకస్మాత్తుగా తనకు ఈ పార్టీ శృతి పుట్టినరోజు కారణంగానే అని గుర్తుకు వచ్చి తనకి క్షమాపణలు చెప్పి క్షమించింది. నేను కావాలని ఎలాంటి తప్పు చెయ్యలేదు, నన్ను క్షమించు అని చాలాసార్లు బతిలాడతారు. సరే సార్, నిజంగానే నీకు గుర్తులేదు. అది నీకు కాలేజీలో ఉన్నన్ని రోజులు కూడా అలానే ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉన్నావు, నీ భార్య వచ్చినాక కూడా అలానే ఉన్నావు, ఆఖరికి నీ పిల్లలు పుడితే కూడా అలానే ఉంటావా సార్ అని ఎగతాళి చేస్తూ ఉంటుంది.
విరాట్ పుట్టినరోజు శుభాకాంక్షలు అని అన్నాడు. విరాట్ అది ఉన్న శృతి కళ్ళు తిప్పి విరాట్ వైపు చూస్తూ, నువ్వు నన్ను ఎప్పుడు గుర్తుంచుకుంటావు? నేను మాత్రం ప్రతిసారి నిన్ను గుర్తుపెట్టుకొని మరి నా బర్త్డేకి నిన్ను ఇన్వైట్ చేస్తాను అని చెప్తుంది. ఈసారైనా నువ్వు నన్ను బర్త్డేకి గుర్తుంచుకో అని ఎగతాళిగా అంటుంది. ఈసారి నన్ను డిసప్పాయింట్ చెయ్యకు ప్లీజ్ అని చెప్తుంది. ఆ మాట అన్న విరాట్, సరే నిన్ను డిసప్పాయింట్ చెయ్యనులే అని అంటాడు. కనీసం ఇంతకుముందైనా నీకు ఫోన్ చేసి నీ స్నేహితులతో టచ్లో ఉండేవాడివి, కానీ నువ్వు పెళ్ళి చేసుకున్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు. నీ భార్య అంతగా మార్చేసిందా నిన్ను అని అంటుంది. అదేం లేదు అని అంటాడు. సర్లే అర్థమవుతూనే ఉందిలే, భార్య వచ్చినాక ఎట్లున్నావో భార్య రాకముందు ఎట్లున్నావో అని అంటుంది. అయినా సరే నాకు కొంచెం బాధగా ఉంది. నాకు తెలియకుండా నువ్వు పెళ్ళి చేసుకున్నావు. కనీసం ఒక్క మాట ఒక్క మెసేజ్ కూడా నువ్వు నాకు చెప్పలేదు. నన్ను పూర్తిగా మర్చిపోయావు అని అంటుంది. విరాట్ హర్షిని వైపు చూశాడు. ఆమె చాలా ఇబ్బందిగా అనిపించింది. విరాట్ శృతితో, అలాంటిది ఏమీ లేదు, చాలా బిజీ వర్క్స్ ఉండడం వలన సమయం దొరకలేదు. నేను ఈరోజు కూడా ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. శృతి విరాట్తో, అవును నాకు తెలుసు, నువ్వు వచ్చిన ప్రాజెక్ట్కి మా నాన్న నాయకత్వం వహిస్తున్నారు. మా నాన్న నీ ఫ్రెండ్. నువ్వు రేపు మా ప్రాజెక్ట్కి వస్తున్నాడు అని చెప్తా. ఆ మాట విన్న విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఓహో, అప్పుడే నీకు తెలిసిందా అని చెప్పాడు. అలా అందరూ పార్టీలో కొంత సమయం తర్వాత స్నేహితులందరూ పార్టీ యొక్క నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది సిగరెట్లు, మరి కొంతమంది బీర్లు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలు డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ అందరు అమ్మాయిలు ఒక పాట నుండి దూరంగా వెళ్ళి గుమిగూడారు. ఒకే చోట చాలా కార్లు పార్కింగ్ చేశారు. ఆ పార్టీ ఒక ప్రదేశం తోట పూర్తిగా మైదానంలా మారింది. అందరూ తమ చేతుల్లో మరియు బీరు సిగరెట్లతో అక్కడ ఆనందిస్తున్నారు. కానీ మొత్తం బీరు సీసాలన్నీ అక్కడ వదిలేసి వచ్చారు. ఆ మైదానం పూర్తిగా బీరు సీసాలా మారిపోయింది. కానీ అకస్మాత్తుగా అందరూ మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ ఉంటారు. శృతి అటు ఇటు నడుచుకుంటూ హర్షిని వైపు వెళ్తుంది బీరు సీసా పట్టుకొని. హర్షిని చీరపై బీరు సీసా పడుతుంది. అప్పుడు శృతి దాన్ని చూసి, సారీ నన్ను క్షమించు, నేను నిజంగా కావాలని చెయ్యలేదు, ఇది ఒక పొరపాటున జరిగింది, ప్లీజ్ నన్ను క్షమించు అని బతిలాడుతూ ఉంటుంది. హర్షిని దయగల మనిషి. ఏం కాదులే, అది పొరపాటున జరిగింది, నిన్ను ఏం అనను అని అంటుంది. ఆ మాట విన్న శృతి, నువ్వు చాలా మంచిదానివి, కానీ విరాట్ నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, అది నాకు తెలుసు. మీరు నటించొద్దు, నేను వాడి బెస్ట్ ఫ్రెండ్ని, అలాగే వాడికి ఏదైనా చేసినా నాకు తెలుస్తుంది అని ఆ మాట అనగానే హర్షిని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. హర్షిని తన చీరను విదిలించి, శృతి వద్దు, ఏం పర్వాలేదు అని చెప్పిన శృతి, ఏం కాదు, నేను బాటిల్ తీసుకొని వచ్చి నీ మరకను పోగొడతాను, నా వల్ల నీ బట్టలు పాడైపోయాయి, అసలు ఇది బీరు సీసా మరక అని అంది. ప్లీజ్ నన్ను క్షమించు అని చాలాసార్లు చెబుతుంది. హర్షిని తల ఊపి శృతి ఏం కాదు అని చెప్పగానే హర్షిని దూరంగా తీసుకొని ఆ మరకను పోగొడుతుంది. విరాట్ హర్షినిని పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్తో బిజీగా ఉంటాడు. హర్షిని ఒక సైడ్ వెళ్ళి తన చీర నుండి మరకను తుడిచివేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ మరక తుడుస్తుంటే సడన్గా హర్షినికి శృతి దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుందంటే శృతికి ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. అది తన భర్తే చేస్తాడు. నువ్వు ఎక్కడున్నావు శృతి
నాకింతవరకు పార్టీలో కనిపించలేదు అని అనగానే, ఏం లేదు, నేను ఇక్కడ విరాట్ వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నా అని చెప్తుంది. చెప్పు, ఏమైనా పని ఉందా అని అడగగా, ఏమీ లేదు, చాలాసేపు నుంచి నిన్ను చూస్తున్నాను, నువ్వు కనిపించపోయేసరికి నీకు కాల్ చేశాను అని అనగానే, సరే డార్లింగ్, వస్తా, 10 minutes అని అంటుంది. ఆ మాట విన్న శృతి వాళ్ళ ఆయన ఫోన్లో ఒక ముద్దు పెడతాడు. హర్షిని తన చీర నుంచి కొద్దిగా శుభ్రం చేసుకున్న తరువాత వెనక్కి తిరిగి చూస్తుంటే అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఆమె ముందుకు వచ్చాడు. అతను వేసుకున్న బట్టలు, అతనికి చెవిపోగు. ఆ వ్యక్తికి చూస్తే హర్షినికి చాలా భయం వేసింది. తన చేతిని పట్టుకోగానే ఆమె విడిపించుకోవడం ప్రయత్నం చేసింది. కానీ అతని బలం వల్ల హర్షిని సపోర్ట్ సరిపోలేదు. అతని కాళ్ళు పట్టుకుంది కానీ వదలలేదు. కానీ ఆ వ్యక్తి హర్షిని చెస్ట్పై చెయ్యి పెట్టాడు. అది కూడా గట్టిగా పట్టుకొని పిసుకుతూ ఉంటాడు. కానీ ఆ నొప్పి తట్టుకోలేక హర్షిని ఏడుస్తూ ఉంటుంది. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రయత్నాలు వృధాగా పోయాయి. హర్షిని బలవంతంగా తన చెయ్యిని కొరికింది. నీలాంటి అందమైన అమ్మాయి ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్తాడు. నీ పేరు నేను తెలుసుకోవచ్చా అని అనగా హర్షినికి చాలా కోపం వస్తుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఒక దుర్మార్గుడివి, నువ్వు చెడ్డవాడివి, ఇలాంటి వాడితో నేను మాట్లాడను అని చెప్తుంది. అతని దగ్గర నుంచి విడిపించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ అతను హర్షిని నడుముపై చెయ్యి వేసి ఆమెను దగ్గరగా లాగి ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. హర్షిని చిరాకు పడి తనను చెయ్యి కొరికింది. నన్ను విడిచిపెట్టు అని బతిలాడుతూ తన చెయ్యిని గట్టిగా కొరికి వెనక్కి లాగుతుంది. నన్ను వదిలేయి, లేకుంటే నీకు మంచిది కాదు అని చెప్తుంది. అయితే నువ్వేం చేస్తావు? నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేం చేయగలవు అని అడుగుతాడు. నేను ఏదైనా చేస్తా, నేను ఆది పరాశక్తిని, నాకు చాలా ధైర్యం ఉంది అని అనగా ఆ వ్యక్తి కొంచెం తడబడుతూ ఉంటాడు. అయినా సరే ఆ వ్యక్తి, సరే మరి రా, అంత తొందరగా ఉందా అంటాడు. సరే వచ్చి నా వేడి చల్లార్చవా, ప్లీజ్ రా బేబీ రా, ఈరోజు రాత్రికి ఎంజాయ్ చేద్దాం అంటాడు. ఆ మాట విన్న హర్షిని చాలాసేపు ఏడుస్తుంది. హర్షిని ఏడవడం చూసి ఏమైంది అని విరాట్ అడుగుతాడు. కానీ హర్షిని చాలాసేపటికి చెప్పదు. గట్టిగా గంభీరంగా అడుగుతాడు, బెదిరిస్తాడు. అయినా సరే చెప్పదు. చెప్తావా లేదా అని విరాట్ ఒక్కసారిగా బెదిరిస్తాడు. అప్పుడు హర్షి, నన్ను ఒక అబ్బాయి చెయ్యి పట్టుకున్నాడు అని చెప్తుంది. నా చెయ్యి పెట్టుకుని నన్ను ముద్దు పెట్టుకున్నాడు, నా నడుము పట్టుకున్నాడు, నా చెస్ట్ మీద చెయ్యి వేశాడు అని చెప్పగా విరాట్కి ఉద్రేకంగా కోపం తెంచుకొని మరీ వస్తుంది. ఆ మాట వినగానే విరాట్ కోపంగా, నా భార్యను ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం అని ఆ అబ్బాయిని కొడతాడు. విరాట్ హర్షిని చేత కాలు పైకెత్తి అతని రహస్య భాగంలో తన్నింది. అకస్మాత్తుగా అతని విజిల్ అతని గొంతులో ఉన్నట్లు అనిపించింది. చాలా నొప్పితో కిందతో గలగల కొట్టుకుంటున్నారు. అయినా కానీ వాడికి పొగరు మాత్రం తగ్గలేదు. హర్షిని మీద ఆశ పోడలేదు. నీతో ఎట్టయినా సరే నేను సెక్స్ చెయ్యాల్సిందే అని అంటాడు. అయినా సరే విరాట్, నీకెంత ధైర్యం రా, నా భార్య ముందు నా ముందు ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే వారికి మరింత కోపం వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి, నాకు ఈ పరిస్థితి తెచ్చినందుకు దారుణమైన మూల్యం చెల్లించుకోవాలి, నేనెవరో నీకు తెలియదు అని అంటారు. ఆ మాట విన్న హర్షిని కళ్ళ నుండి కన్నీళ్లు రావడం ప్రారంభించాయి. అప్పుడు విరాట్, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నువ్వే తప్పు చెయ్యలేదు, నువ్వు ధైర్యంగా ఉండు అని విరాట్ ధైర్యం ఇస్తాడు. వెంటనే విరాట్, నీ బుద్ధి పోనిచ్చుకోలేదు అని వాడిని అనగా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు.
నేను చెప్పా కదా నువ్వు ఇంత అందంగా రెడీ అవుతే ఇట్లాంటి వాళ్ళు వస్తారని. సెక్స్ కావాలా చెప్పు, నేను రోజు నీకు ఇస్తూనే ఉన్నా కదా, ఇక్కడ కూడా నీ బుద్ధి చూపించుకోవాలా అని హర్షినిని బాగా తిడతాడు. నేను అంత దగ్గరగా పోతే ఎందుకు ఏడుస్తో చెప్పు అని అంటుంది. కానీ విరాట్ హర్షిని మాటలు నమ్మకుండా కోపంగా తన రూమ్కి తీసుకొని పోతాడు. అందుకే నిన్ను ఎక్కడికి తీసుకొని పోను, నాకు బుద్ధొచ్చింది, నిన్ను ఇంకెక్కడికి తీసుకుపోను అని తిడుతూ ఉంటాడు. విరాట్ కోపంగా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. విరాట్ స్నానం చేసి వచ్చినాక హర్షినితో ఎలా ఉంటాడు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సెక్స్ చేస్తారా లేదా, ఇద్దరు కలిసిపోతారా లేదా, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.